అమెరికాలో 4వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పలువురు ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అవుతున్నారు. పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు, 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతికత పరిజ్ఞానంలో మరింత విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్లో కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు సీఈఓ రవికుమార్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలో సీఈఓ రవికుమార్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.